सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము అధ్యాయము 1. శ్రీదత్తుని అద్భుత లీలలు మచ్చుకు కొన్ని. స్వామి దివ్య సందేశము ఇలా ఉన్నది. యాత్ర దేహము అనుభూతి అగును మనసు, మనసు లేని దేహము ఏలా, మనమునందు దేవతారహస్యములను తెలిసి దాచి తలచి తదుపాసనను చేయ ధన్యమగును అన్నారు స్వామి. శ్రీదత్త భక్తులకు బహుదేవ దేవతల సాక్షాత్కారం కలిగినది. శ్రీదత్త ప్రభువు అనేక దివ్య దర్శనములనిచ్చారు. అనేక రసవత్తరమైన సత్యములను తెలియచెప్పారు. దివ్య దృశ్యములను సందర్శింపచేశారు. దేవరహస్యములను తెలిసి దాచి తలచి తదుపాసన చేసి ధన్యమగునని స్వామి ఆదేశము గదా. అందువలన భక్త మహాలోకము నిరాశ చెందకుండుటకు భగవంతునిపై సద్భక్తి పెంపొందకలందులకు కొన్ని దివ్య లీలలను స్వామి అనుగ్రహంతో ఇక్కడ పొందుపరచుచున్నాము. 1. అది చైత్రమాసం. నేను నా ధర్మపత్ని శ్రీదత్త భక్తులు కలిసి శ్రీశైలం వెళ్ళాము. పూర్ణిమ వెళ్ళిన తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏది ముందు వస్తే ఆ రోజు శ్రీ భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుపుతారు. ఆ రోజు అమ్మవారు చాలా ఉగ్రరూపంలో ఉంటుందట. శ్రీ దత్తస్వామి సాక్షాత్కరించి దత్తభక్తులను ఈరోజు సౌందర్యలహరి పారాయణ చెయ్యి అని ఆదేశించారట. ఆ ఉదయం మేము ముగ్గురము సాక్షి గణపతి, పాలధార, పంచధారలు, హటకేశ్వరము, శిఖరము దర్శించాము. శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అన్నారు కదా. స్వామి శిఖర దర్శనం చేయించమని శ్రీగురుని దత్తభక్తులు ప్రార్థించారట. కొండ మీద రోలులో నువ్వులు బియ్యం వేసి పత్రం తిప్పుతూ నంది కొమ్ముల మధ్య నుండి శిఖర దర్శనం చేయాలి. మేమందరము చేశాము. కానీ శిఖర దర్శనం ఏమీ కాలేదు. శ్రీగురుని కృపాకటాక్షం చేత శ్రీ దత్తభక్తులకు తళుక్కుమని శిఖర దర్శనమైందట. వారు ధన్యులు. దత్తభక్తులు పాతాళ గంగలో స్నానం చేశారు. సౌందర్యలహరి పారాయణ ఆపకుండా చేస్తూనే ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి సౌందర్యలహరి 100 శ్లోకాలు 6 సార్లు పారాయణ చేశారు. శ్రీ భ్రమరాంబ తల్లి దేవళంలో అమ్మవారి ఎదుట సింహవాహనం ఉంది. ఆ వాహనం వద్ద కూర్చుని పారాయణ చేస్తున్నారు దత్తభక్తులు. రాత్రి 7:30 అయ్యింది. ఉత్సవానంతరం గర్భగుడి మూసివేశారు. వెంటనే ఒక విచిత్రం జరిగింది. భ్రమరాంబ తల్లి కుమారి రూపంలో 9 ఏండ్ల బాలికగా నల్లగా బొద్దుగా నల్లని కురులతో విరబోసిన జుట్టు, ముఖముపై విభూతి రేఖలు, కుంకుమ బొట్టు, ఎర్రని లంగా ధరించి ఎగురుకుంటూ అమ్మవారి విగ్రహంలో నుండి వచ్చి ఎన్నాళ్ళైందిరా విని అంటూ చాలా ఆనందంగా వచ్చి శ్రీదత్త భక్తులను పట్టుకుని ఎడమ భుజముపై గట్టిగా ముద్దు పెట్టుకుని అంతర్ధానం అయిందట.
మరుసటి ఉదయం శ్రీ దత్తభక్తులకు శ్రీగురుడు ఆదిశంకరుల రూపంలో దర్శనమిచ్చి ఈ విధంగా వివరణ ఇచ్చినారట. ఆ తల్లి ఎవరనుకున్నావు? ఏషావై భ్రామరీ పూర్వరూపం అన్నారట. పూర్వం ఆదిశంకరులు సౌందర్యలహరిని జపించి శ్రీ భ్రమరాంబాదేవిని ఆనందింపచేశారు అప్పుడు. మరి ఇప్పుడో శ్రీ దత్తభక్తులు సౌందర్యలహరి 6 సార్లు పారాయణం చేయటం వల్ల మరలా అమ్మ అదే ఆనందం పొందింది అని వివరించారు. ఆహా, ఎంతటి నిదర్శనం! శ్రీగురుడు దత్తభక్తులకు ప్రత్యక్షమై సౌందర్యలహరిలోని 96వ శ్లోకము విషయమై ఇట్లు వచించినారట. ఈ శ్లోకములో కొన్ని అక్షరములు ఆదిశంకరులు చెప్పినవి కావట, కాలక్రమేణా మారినవట. అందువలన నీచభావము స్ఫురించుచున్నదట. ఇది సరికాదట. మార్పు చెందిన శ్లోకార్థము నీచభావమును కలిగి ఉన్నదట. పతివ్రత ఎగువో తల్లి, సరస్వతీదేవిని ఎందరు కవులు పొందుటలేదు, ధనము సంపాదించి ఎందరెందరో లక్ష్మీపతులగుటలేదా అను నీచభావము వచ్చినదట. శారదోపాసకుడును కనకధార స్తుతికర్త ఇట్లు చెప్పున అనుచు స్వామి శ్లోకమును ఆదిశంకరులు ఎట్లు చెప్పిరో చెప్పినారు. దీని అర్థం ఇట్లున్నది: ఏకవి అయినను వాణీపతి కాగలడా, ఎంత ధనవంతుడైనను లక్ష్మీపతి కాగలడా అని. ఇది సమంజసము. ఆదిశంకరులు చెప్పిన శ్లోకం: కళత్రం వైధాత్రం కతి కతి భజంతేను కవయః శ్రియో దేవ్యాః కో వా ప్రభవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగః కుర్వకతరోరప్యసులభః. ఇది ఎంత వింత!